ఇప్పుడు రానున్న రోజుల్లో మళ్ళా పల్నాడు మార్కెటే కదండి, ఎక్కడ పెట్టినా సౌండ్ వచ్చే వెరైటీ ఒక ఋషి. రైతు సోదరులారా గమనించండి, ఋషి అనే వెరైటీ మళ్ళా మీరు రానున్న రోజుల్లో మంచి దిగుబడులు సాధించాలంటే ఈ వెరైటీ వేసుకోవాలండి. ఒకసారి పరమేశ్వర ఏజెన్సీ నుంచి సుబ్బారావు గారు కూడా వచ్చారండి, ఆయన మాటలు కూడా విన్నాను. సార్ వెరైటీ బాగుందండి. బాగుందా? బాగుందండి. కాయ మనకి మార్కెట్లో పోతుందా? బాగానేది. నా పేరు ఫణికుమార్ అండి. ప్రజ్వల్ సీడ్స్ R&D చూడడానికి వచ్చాను. ఈరోజు డేట్ 18/5/2026. ఈ వెరైటీ పేరు ఋషి అండి. 75 రోజులు పండు సార్. ఇది వేసి 75 రోజులు అయింది. మేము 75 రోజులు మీరు చూస్తున్నాము. వెరైటీ మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉందండి. ఇది నల్లి బాగా పెట్టుకుంది చూడండి. పూతలో కూడా నల్లి ఎక్కడా లేదు, నీకు ముడత కూడా ఎక్కడా లేదండి. బొబ్బర మెయిన్ అంతే, ముడత బొబ్బర రెండు లేకపోతే ఏ చేనైనా కాసిద్ది. సో దీంట్లో ప్లస్ ఏంటంటే మనకి ముడత కంట్రోల్ అవుతుంది, బొబ్బర రాలేదు, నల్లి కంట్రోల్ అయింది. మూడు బాగున్నాయి కాబట్టి నీకు అసలు కింద నుంచి కాపు చూసుకోండి. నేను ఆ చెట్టుని చూసుకుంటూ వస్తున్నాను. అసలుకి ఏ వెరైటీ ఏ చెట్టు అయినా కాపు చాలా బాగుంది. కాపు ఏ రైతు అయినా సరే నమ్మకంగా బ్రహ్మాండంగా వేసుకోవచ్చు. ఒక సంవత్సరం వేసారంటే మళ్ళీ ఖచ్చితంగా 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు మీరే అడుగుతారు, ఏమంటే ఋషి వెరైటీ ఇవ్వండి నాకు అని చెప్పి. అంత బాగుంది వెరైటీ. థ్యాంక్ యూ.